హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో ఏంటంటే మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మీరు కూడా చూసేయండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఇయర్ మా డాడీ వచ్చేసి బంకమట్టితోనే వినాయకుడిని చేస్తారన్నమాట. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుండి బంకమట్టితోనే చేస్తారు. బంకమట్టి అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది, క్లే అంటారు ఇంగ్లీష్లో. అండ్ ప్రతి ఇయర్ మా మమ్మీ వచ్చేసి 21 వెజిటేబుల్స్తో 9 వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ప్రిపేర్ చేస్తారు. ప్రతి వినాయక చవితికి పక్కా వర్షం అయితే పక్కా పడుతుంది గైస్. మీరు కూడా అబ్జర్వ్ చేశారా అసలు? ఇవి వచ్చేసి దేవుడికి కావాల్సిన ఫ్లవర్స్ అండ్ ఆకులు. గాయస్, మీకు ఇవి తెలుసా? వీటిని మేము ప్రతి ఇయర్ వినాయక చవితి అప్పుడు స్వీట్గా చేసుకుంటాము. దీని నేమ్ వచ్చేసి పాశం అంటారు, సేవలు అంటారు, తాలికలు అంటారు. విఘ్న వినాయక నమో నమః. ఓం గం హనుమతే నమో నమః. విఘ్న వినాయక నమో నమః. అక్షవినా నమో నమః. ఇది చూడు రే. ఓం గం హనుమతే నమో నమః. విఘ్న వినాయక నమో నమః. ఫస్ట్ మెయిన్ డోర్లో ఉన్న వినాయకుడికి పూజించిన తర్వాతనే లోపల వినాయకుడి పూజ మేము చేసుకుంటాము. మా తమ్ముడిని చూసారా గైస్ ఎలా సిగ్గుపడుతున్నాడో? నమో నమః. బోలో విఘ్నేశ్వర మాతకి జై. అష్ట వినాయక నమో నమః. విఘ్న వినాయక నమో నమః. అష్ట వినాయక నమో నమః. ఓం అగ్నిగర్భచింతయే నమః. ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం ఆనిప్రదాయ నమః. ఓం అవ్యాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వతనయాయ నమః. ఓం శర్వరిప్రియాయ నమః. ఓం సర్వాత్మికాయ నమః. ఓం సృష్టికర్తే నమః. ఓం దేవాయ నమః. ఓం అనేకార్చితాయ నమః. ఓం శివాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం బుద్ధిప్రదాయముల తాత కనుక పండులు కాముడు రూపంలో ఎత్తలు గొడుగులు ఏకాశంకులు దూడుగులు దుప్పటిగులు వాగు నీళ్లు మానం పత్రి తెల్లని గుళ్ళు నల్ల నెలక నాలుగు చేతుల నమస్కారం. తన గేలి కౌతుక పరానే పాండు రక్షాధృతి పూర్వ కంబుగా ప్రగాఢ వయోధర మండలి సముచ్ఛేద విశీర్ణ సముద్ర జల్లు మహీరుల వల్కలంబులన్ గొడుగుల్ ఏకాశంకుల్ దూది మడుగులు దుప్పట్రేకుల్ ఆగు నీళ్ళు వానం పత్రి తెల్లని గుల్లో నల్లని నాలుగు చేతుల నమస్కారం. మాటలు ఓ గణనాద ఓ గౌరీపుత్ర తొలి పూజ నీదేలే విఘ్నేశ్వర. ఓ బుజ్జ గణపయ్య దీవించరా. ఓ బుజ్జ గణపయ్య దీవించరా. కోటొక్క దండాలు గణనాథుడా నీకు పాదా నమస్తే విఘ్నేశ్వర. కుడుములు ఉండ్రాలు నీ కోసము మా హృదయ గణపతి బాప్పా తులిషా మలిషా నౌకర్యా గణపతి బాప్పా. సో మా మమ్మీ ఇవన్నీ కర్రీస్ చేశారు. అండ్ ఫస్ట్ దేవుడికి నైవేద్యం చూపించాకే తర్వాత మేము తింటాము. సో మేము ఇలా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇలా చేసుకున్నాము. ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలపండి. బాయ్ గైస్.